హాయ్ అండి. నమస్తే అండి. సో, అందరూ అయితే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో, ఏంటంటే అండి ఈరోజు దానికన్నా ముందు యాక్చువల్‌గా ఇప్పుడు నేను కట్టుకున్న సారీ కూడా నేను పెయింటింగ్ నేనే ఏసానండి అది. అక్కడక్కడ నార్మల్‌గా అయితే జస్ట్ చిన్న బార్డర్ ఇచ్చేసి ఆ సారీ అనమాట. దానికి అక్కడక్కడ పెయింటింగ్ ఏసి ఆ సారీనైతే నేను కొంచెం హైలైట్ చేశాను. నార్మల్‌గా దేన్నైనా సరే నేను కొంచెం ఏదైనా సారీ ఎలా కూడా అలా ఉండకుండా దానికి కొంచెం ఏదైనా చేస్తాను. అందుకని నేను తీసుకునేటప్పుడే నేను అలా ఆలోచించి తీసుకుంటానండి. అలాగే నెక్ వేర్ కూడా చేసిందే. సో, అయితే దానికైతే వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా అప్‌లోడ్ చేయవలసినవి అయితే ఉన్నాయండి. కొన్నైతే ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసాను నేను. సో, ఇంకా రకరకాల డిజైన్స్ కోసం అయితే మరి నా ఛానెల్ అయితే మీరు వాచ్ చేస్తూ ఉండండి. అలాగే నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సో, ఈరోజు ఏంటంటే అండి పైపింగ్ థ్రెడ్ లేకుండా సన్నగా పైపింగ్ ఎలా కుట్టొచ్చు అనేది మరి రండి చూసేద్దాం. నార్మల్‌గా పైపింగ్ ఏస్తాం కదండీ! పైపింగ్ వేయాలంటే ఇలా సన్నగా ఉండే థ్రెడ్‌ని మనం ఏసుకుంటాం. కానీ కొంతమంది సింగిల్ పాదం మార్చలేక ఇదంతా కొంచెం టెన్షన్ పడుతుంటారు. సో, అలా టెన్షన్ పడకుండా ఇది రౌండ్ నెక్ అండి. ఇది 1 ½ ఇంచ్ చూసారు కదా! ఇదే నేను పింక్ చూపిస్తున్నాను. 1 ½ ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసుకొని మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు జాయింట్లు ఏసేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఒక మడత పెట్టి నెక్ మీద కుడుతున్నాను. ఓకే అండి. నెక్‌కి మనం మామూలుగా మెడ ముక్క ఎలాగైతే కుడతామో అలాగే ఇది 1 ½ ఇంచ్ అంటే 1½ ఇంచ్ వెడల్పుతో క్రాస్ ముక్క తీసుకోవాలి. ఎందుకంటే రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ ముక్కే తీసుకోవాలి. స్ట్రెయిట్ అయితే స్ట్రెయిట్ తీసుకోవచ్చు. రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ ముక్క తీసుకున్నాను. క్రాస్‌గా కట్ చేసిన ముక్క. దాన్ని ఇలా మధ్యలోకి అడ్డుగా మడత పెట్టి దాన్ని కుట్టుకుంటూ మెడ మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సింపుల్‌గా చెప్పేస్తానండి. సింపుల్‌గా అయితే మీకు ఈజీగా కూడా తక్కువ టైంలో కూడా అయిపోద్ది. సో, చూసారు కదండీ! ఇలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి ఈ లోపలికి ఇలా తిప్పేసి దీని మీద కుట్టు వేసామనుకోండి మనకొక బోర్డర్‌లా కావాలంటే మనమైతే కుట్టేది ఈరోజు ఇది కాదు పైపింగు. బట్ మనకు బోర్డర్‌లా కావాలంటే ఇలా పెట్టేసి లోపలికి పెట్టేసి మడత పెట్టి కుట్టేయవచ్చు. లేదు కొంచెం చిన్న బోర్డర్‌లా కావాలి పైపింగ్‌లా కాకుండా అంటే ఇంకా కొంచెం లోపలికి ఇంకా మడత పెట్టి లోపల ఫోల్డ్ చేయాలి కొంచెం ఇప్పుడు నేను చూపించినట్టు. అలా కాదు ఇప్పుడు మనకు కావాల్సింది పైపింగ్. సో, మొత్తం ఫోల్డ్ చేసేయాలి లోపలికి పింక్‌ది. చేసేసి ఓన్లీ చూడండి మనం థ్రెడ్ ఏసుకుంటే పైపింగ్ ఎలాగైతే కనిపిస్తదో అంత సన్నగా మాత్రమే బయటికి కనిపించేలాగా ఉంచాలి. అర్థమైంది కదండీ! మొత్తం పింక్ ఏదైతే మనం కుట్టామో దాన్ని మొత్తం లోపల వైపు తోసేయాలి. లోపల వైపు మడత పెట్టేయాలి. మడత పెట్టేసిన తర్వాత చిన్నది మాత్రమే మన పైపింగ్‌కి థ్రెడ్ ఏస్తే పైపింగ్ ఎంతొస్తదో అంత మాత్రమే కనిపించేలాగా ఉంచి దాని మీద కుట్టేసేయాలి. కుట్టు మాత్రం పింక్ పైపింగ్ అంటే పైపింగ్ ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ మీద కుట్టు పడకూడదండి. గుర్తుంచుకోవాలి ఇది మీరు. పైపింగ్ మీద కుట్టు పడకూడదు. బ్లౌజ్ మీద మాత్రమే కుట్టు పడాలి. చూసారు కదా! సన్నగా వచ్చింది. అసలు మీకు తెలుస్తుందా? పైపింగ్ లేదు అంటే మీకేమైనా అలా అనిపిస్తుందా? పైపింగ్ ఏసినట్టు థ్రెడ్ లేదు అంటే థ్రెడ్ ఏసినట్టే మనకు అనిపిస్తది. అస్సలు తెలీదు. ఇప్పుడు నేను చూపించాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది గానీ, లేదంటే అసలు మాకు తెలీదనమాట. బ్లౌజ్‌కి ఇలా ఈజీగా అయితే ఏసేసుకోవచ్చండి. సింగిల్ పాదం హడావిడి ఆ బెడదంతా లేకుండా అయితే ఇలా చూసారు కదా! సన్నగా చాలా సన్నగా వస్తది. చక్కగా వస్తది. ఒకేలాగా సన్నగా కనిపించేలాగా మనం కుట్టు వేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అంతే. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అలా కాకుండా ఒకేలాగా అంత సన్నగా ఏసుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇది ఇంకా హెమ్మింగ్‌కి ఇవ్వలేదు నేనింకా. హెమ్మింగ్ వేరే వాళ్ళకి ఇస్తాను. సో, నేను ఇంకా హెమ్మింగ్‌కి ఇవ్వలేదు. హెమ్మింగ్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ ఏసేసుకోవాలి. అలాగే మనకి నెక్కకి వేసేసుకోవచ్చు. సో, చూసారు కదండీ! దీని లట్కన్స్ కొంచెం డిజైనర్ లట్కన్స్ అయితే వేశాను. ఇది కూడా స్టిచ్చింగ్ అయితే నేనైతే అప్‌లోడ్ చేశానండి. ఈజీగానే ఉంటది. బట్ చిన్న టెక్నిక్ అంతే. అలాగే దీనికి హ్యాండ్‌కై పింక్ హ్యాండ్ వచ్చింది కదా! సో, బ్లాక్ పైపింగ్ అనమాట. సో, చూసారు కదా! మీకు ఇలా కింద హ్యాండ్ పెడితే తెలుస్తుంది పైపింగ్. సేమ్ ఇలాగే థ్రెడ్ లేకుండా సన్నటి పైపింగ్. ఇది పింక్ కాబట్టి దీనికి బ్లాక్ ఏసాను. బ్లౌజ్ ఏమో బ్లాక్ అండ్ వైట్ కాబట్టి దానికి పింక్ ఏసాను. సో, నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. థాంక్ యూ అండి.